పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామంలో మరి సోషల్ మీడియా వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి సహోదరులందరూ సహోదరులందరికీ, మరి భారతదేశంలో ఉన్న మిత్రులు స్నేహితులు, మరి క్రైస్తవేతరులు, మరి భక్తులు విఘ్నులైనందరి వారికి యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరలా కొంతకాలం తర్వాత సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవదేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. వీక్షిస్తున్న వీక్షకులందరికీ మరొక పర్యాయము యేసుక్రీస్తు వారి నామంలో నా శుభవందనములు తెలియజేస్తుంటున్నాను. ఈ దినము ఈ సమయంలో మరలా సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు రావడానికి మరి గత కొన్ని మాసముల నుండి బైబిల్లో ఉన్నటువంటి 7 జాతుల వారిని గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మరి అనేకులు సహోదరులు ఫోన్ ద్వారా, మరి వీడియో కాలింగ్ ద్వారా, వాట్సాప్ ద్వారా 7 జాతుల గురించి సమాచారం తెలియపరచండి, ప్రభు మీకు ఇచ్చిన భారం కలదని ప్రార్థిస్తున్నప్పుడు, వారు ప్రాధాన్యపడితే ఫోన్ కాల్ ద్వారా సమాచారం అడుగుతున్నప్పుడు నేను కూడా కొంతకాలం ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన తలంపులను బట్టి వాటిని మీతో పంచుకోవడానికి, సోషల్ మీడియా ద్వారా వాటిని మీతో పంచుకోవడానికి కృప చూపిన దేవదేవునికి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఆ 7 జాతుల్లో మరొక జాతి గిర్గాషీయుల యొక్క విధి విధానము, వారి స్వభావం ఎలాంటిది, వారు ఎలా జీవిస్తూ వచ్చారు, ఎందుకని దేవుడు ఆ 7 జాతుల వారితో సంబంధం కలిగి ఉండకూడదని చెప్పడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మరి అలాంటి లక్షణాలు ఈ దినాల్లో ఎవరెవరు కలిగి ఉన్నారు, ఒకవేళ విశ్వాస జీవితంలో నాయకులుగా, పెద్దలుగా, సేవకులుగా మరి ఒకవేళ మనం కలిగి ఉన్నామా, అలాంటి స్వభావము నుంచి మనం తప్పించబడకపోతే జరిగే ప్రమాదం ఏంటి, ఆ స్వభావం నుంచి మనం తప్పించబడితే మనం కలిగే గొప్ప లాభాలు ఏంటో మరి గిర్గాషీల యొక్క జీవిత చరిత్రలో నుండి కొన్ని అనుభవాలను మనము జ్ఞాపకం చేసుకుందాము. వీలైతే వారి మూలాలు కూడా మనం వీలైనంత వరకు పరిశీలించడానికి, ప్రవచన అనుకూలతను బట్టి వారి మూలాలను కూడా మనము పరిశీలన చేసుకుందాం. గిర్గాషీలు వారి యొక్క మూలాలను కూడా మనం పరిశీలన చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలో 1వ వచనంలో వారి గురించి ప్రస్తావించబడింది. మూలవచనంగా మనం ఆ వచనాన్ని చదువుకుందాం. నీవు స్వాధీనపరచుకున్న దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనులను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీలు, గిర్గాషీలు, అమోరీలు, కనానీలు, పెరిజీలు, హివీలు, యెబూసీలను 7 జాతుల జనములను నీవు ఎదుటి నుండి వెళ్ళగొట్టి. మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో 1వ వచనంలో 2వ జాతి గిర్గాషీలు. ఈ గిర్గాషీలను గురించి ధ్యానించడానికి మునుపు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, వీక్షిస్తున్న వీక్షకులందరికీ, మరి సోషల్ మీడియాలో ఉన్నటువంటి దేవుని సహోదరులకు, ఈ వర్తమానం కొరకే ఎదురు చూస్తూ మరి ఆశగా ఉండి ఎదురు చూస్తున్నటువంటి ప్రియ శ్రోతలకు, సహోదరులకు, అలాగుననే మరి ఈ వర్తమానం ద్వారా అనేకులు క్షేమం పొందాలని, విని వీక్షించి సత్యాన్ని గ్రహించాలని ఎదురు చూస్తున్న వారందరికీ క్షేమం కలిగేటట్లు సహాయపడండి. మరి వీక్షిస్తున్న వారందరికంటే ఎంతో అల్పుడు, అయోగ్యుడు, నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మరి మీరే మాట్లాడి మహిమ పొందండి, అనేకులు సత్యాన్ని గ్రహించేటట్లు సహాయపడమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా,
మనము ఈ సమయంలో మరి గీర్గాషీయులు అనే 7 జాతులలో ఒక జాతి అయినటువంటి గీర్గాషీయులను గురించి ధ్యానం చేయబోతా ఉన్నాం. గీర్గాషీయులు వారి యొక్క నివాస స్థలాలు, వారి స్వభావాలు, వారి మూలాలు, వారి స్థితిగతులు ఇవన్నీ కూడా మనం పరిశీలించడానికి దేవుడు అయోగ్యుడైన నాకు ఇచ్చినటువంటి అనుకూలతను బట్టి, ప్రేరేపణ బట్టి ఈ మాటలను సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తుంటున్నాను. మీరు కూడా వీడియో ప్రారంభం నుంచి ముగింపు వరకు వీక్షించండి, సత్యాన్ని గ్రహించండి. మీకు క్షేమము అనిపించినట్లయితే, ఆత్మీయమైన క్షేమాభివృద్ధికి అనుకూలమైనదిగా ఉన్నట్లయితే మరి మీ మిత్రులు, స్నేహితులు, సహోదరులు అనేకులకు ఈ వీడియోను మరి షేర్ చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మరి విన్నవించుచున్నాను, మనవి చేస్తున్నాను. మీరు పరిశీలించి సత్యాన్ని గ్రహించి అనేకులకు క్షేమం కలిగించే వారిగా ఎన్నెన్నో మరి చెత్త చెదారం అంతా కూడా మరి వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, మరి ఫేస్బుక్ ద్వారా అనేకులకు మీరు షేర్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. మరి ఈ సత్యవాక్యము, దైవికమైన లేఖనము, దైవవాక్యాన్ని కూడా మరి అనేకులకు షేర్ చేయటం వల్ల మరి అనేకులు క్షేమాభివృద్ధి పొందేవారుగా ఉన్నారు. వారు ఫలాని వ్యక్తి షేర్ చేయడం వల్ల నేను ఈ సత్యాన్ని తెలుసుకున్నాను అనేటువంటి మరి విఘ్నత, మరి విధానాన్ని కూడా వారు ఎంతగానో మిమ్మల్ని కృతజ్ఞత భావంగా కూడా ఉంటారని ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు వీక్షించడమే కాదు, మీ క్షేమం కలిగినా కలగకపోయినా ఇతరులకు, మీ స్నేహితులకు, సన్నిహితులకు షేర్ చేయడం వల్ల అనేకులు సత్యాన్ని గ్రహించే అవకాశం ఉంటుందని, అలాంటి అవకాశాన్ని మీరు యేసుక్రీస్తు నామంలో కలిగించాలని ప్రభు పేరిట మరి మనవి చేస్తుంటున్నాను. గీర్గాషీయుల యొక్క వారి విధానము, వారి నివాస స్థలాలు జిగట మట్టి, వారి నివాసులు జిగట మట్టి నివాసాలు కలిగినటువంటి వారు. ఎక్కడైతే జిగట మట్టి ఉంటుందో ఆ ప్రదేశాలలో మరి గీర్గాషీయులు నివాసము కలిగి ఉంటారని మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. వీరు కనాను అనబడుతున్నటువంటి వారి సంతతి వారిలో పేర్కొన్న ఒక గోత్రము వారు. వీరు కనాను సంతతి వారిలో పేర్కొనబడిన ఒక గోత్రము వారు. ఆదికాండము 15వ అధ్యాయము మనించండి. ఆదికాండం 10వ అధ్యాయంలో 15వ వచనాన్ని కనుక మనం చదవగలిగితే, ఆదికాండం 17వ అధ్యాయము 10వ అధ్యాయము 15వ వచనం వారి మూలాలను మనం చూస్తున్నాం. కనాను తన ప్రథమ కుమారుడగు సిదోనును, హేతును, మోయాబీలను, అమోరీలను, గీర్గాషీయులను అని రాయబడింది. వీరి మూలాలు శాపగ్రస్తమైనటువంటి, శపించబడినటువంటి వారిలో ఒకరుగా వీరు జాతి ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. వీరు కనాను యొక్క కుమారుడు, ప్రథమ కుమారుడైన సిదోను కాబట్టి కనాను సంతతి వారు అని కూడా మనకు అర్థమవుతూ ఉంది. వారి మూలాలను మనం చూస్తున్నాం. వీరు నోవాహు కుమారుడైన హాము సంతానం నుండి వచ్చినటువంటి వారని, మరి కనాను శపించబడినటువంటి వాడని ఆదికాండం 9వ అధ్యాయము 25వ వచనంలో కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అన్నటువంటి మాటలు వీరి మూలాలను మనం చూస్తుంటున్నాం. రెండోదిగా చూస్తే కుమారుడైన హాము 4వ కుమారుడు కనాను అన్నట్టుగా మన బైబిల్ ఆధారాలు ఉన్నాయి. హాము యొక్క 4వ కుమారుడే ఈ కనాను. కనాను సంతతి వారు అని మనం గమనిస్తూ ఉంటున్నాం. హాము తన తండ్రిని దిశములను చూచి అవమానపరిచిన వాడు అనేటువంటి విధానంలో బైబిల్లో మనందరికీ విదితమే. మరి చూడకూడని విధానంలో హాము తన తండ్రి దిశములను చూసి ఆ విషయం తన సహోదరులతో పంచుకుంటే, తన సహోదరులు మరి వెనక నుండి దుప్పటి తీసుకొని వెళ్ళి తన తండ్రి యొక్క దిశములను కప్పి అవమానపరచకుండా వారు దీవించబడి ఆశీర్వదించబడిన వారిగా చేయబడినట్లుగా బైబిల్లో మనందరికీ విదితమే. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, వీరి యొక్క మూలాలను మనం చూస్తూ ఉంటున్నాం. వీరి యొక్క మూలాలను మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు,
మరి యెహోషువ గ్రంథం 24 అధ్యాయము 11వ వచనం కనుక మనం చూడగలిగితే, యెహోషువ గ్రంథం 24 అధ్యాయంలో 11వ వచనంలో మనం పరిశీలిస్తే 24:11లో వీరు యొర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులకు అమోరీలు, పెరిజీలు, కనానీలు, హిత్తీలు, గిర్గాషీలు, ఇవీలు, యబూసీలను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని. కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుడు 24 అధ్యాయం 11వ వచనంలో, వీరు యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులుగా ఉన్నారు. యెరికో పట్టణానికి వీరు యజమానులుగా ఉన్నవారు అని ఈ భాగంలో మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు యెరికోను మరి సులువుగానే ఇశ్రాయేలీయులు జయించినట్లు, ఇశ్రాయేలీయులు సులువుగా మరి 7 దినములు దాని చుట్టూ తిరిగి కోటగోడలు చుట్టూ తిరిగి బూరలు ఊదినప్పుడు మరి కోటగోడలు పగిలిపోయినటువంటి విధానం, తర్వాత యెరికోను ఇశ్రాయేలీయులు స్వాధీనపరుచుకున్నటువంటి విధానము మనందరికీ విదితమే అని ఈ మాటలు మనం గమనించవలసినటువంటి వారముగా ఉన్నాం, గమనించాం. ఎన్నోసార్లు చదివాం, సత్యాన్ని గ్రహించిన వారం. వాటి రెండవదిగా చూస్తే వారు యెరికోకి యజమానులుగా ఉన్నవారని మరి గిర్గాషీలను గురించి మనకు అర్థమవుతూ ఉంది. ఇశ్రాయేలీయులు వీరిని జయించారు. ఉగరీతులో లభించిన ఉత్తర కనానీలు శిలాశాసనాలు, మరలా గమనించండి, ఉగారీతులో లభించిన ఉత్తర కనానీల శిలాశాసనాలు క్రీస్తు పూర్వము 14-13 శతాబ్దాలలో వీరిని పరోక్షంగా ధృవీకరించారు. వీరిని గురించి 14వ శతాబ్దం క్రీస్తు పూర్వం 13వ శతాబ్దం వరకు వీరిని గురించి పరోక్షంగా ధృవీకరించినటువంటి విధానము గిర్గాషీలను గురించి మనందరికీ చరిత్రల ఆధారాలు ఉన్నవి. అంత మాత్రమే కాదు, మరి గిర్గాషీల తాత అయిన హాము చూడకూడని దృశ్యములను చూచువాడు. ఈ దినములలో మనము కూడా చూడకూడని చూచి నష్టము తెచ్చుకున్న వారు మనలో కూడా ఎందరో ఉన్నారు. రక్షింపబడిన వారు, విశ్వాసులు ఉన్నవారు, పరిచారకులు ఉన్నవారు, పెద్దలుగా ఉన్నవారు, సేవకులుగా ఉన్నవారు, జాతీయ అంతర్జాతీయ వర్తమానికులుగా ఉన్నవారు సైతము చూడకూడని చూసినటువంటి వారు, ఎంతో నష్టపోయినటువంటి వారు మనందరికీ విదితమే. నాడు మనం గమనిస్తే మహారాజు అయినటువంటి దావీదు కూడా చూడకూడని సందర్భంలో, చూడకూడని విధి విధానంలో తన విధి వేరే ఉండగా చూడకూడని సమయంలో చూసి మిద్దె మీదకెక్కి తను చూచిన ద్వారా తన హృదయము కలవరపడి దైవ సంకల్పానికి వ్యతిరేకంగా బెత్షెబా విషయంలో తను తప్పిదము చేసినట్లుగా దేవుడు తనను శిక్షించి మరి కుమారుని చంపినట్టుగా మనం దేవుని వాక్యంలో చూడగలం. కనుక ఆ విషయంలో దావీదు ఎంతగానో పశ్చాత్తాపపడి కీర్తన 51వ కీర్తనను రచించినటువంటి విధానము, తన వేదనతో, దుఃఖముతో, పశ్చాత్తాపముతో మరి దేవుని దగ్గర అంగలార్చి ఆ కీర్తన రాసినప్పుడు దేవుడు తిరిగి తనను దర్శించి క్షేమాన్ని కలిగించి తన పూర్వపు వైభవాన్ని దావీదుకి ఇచ్చినటువంటి విధానము మనందరికీ విదితమే. కాబట్టి ప్రేమైన సోదరి ఈలాగున అనేకమైన విషయాల్లో మరి ఆకాను కూడా చూడకూడదని చూచి ఆశించినటువంటి విధానంలో తను తప్పు చేసి తన వంశాన్ని పోగొట్టుకున్నటువంటి విధానం అంతా కూడా మనందరికీ విదితమే. కాబట్టి ఈ భాగంలో మనం చూస్తే హామాను కూడా చూడకూడని విధానములో తను చూసి ఎంతో నష్టాన్ని, ప్రమాదాన్ని తెచ్చుకున్నాడని సత్యవేద గ్రంథం బైబిల్ మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దినాల్లో మనము యోబన్న ప్రకారముగా 31వ అధ్యాయంలో యోబంటాడు 1వ వచనంలో చూడండి, దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే యోబు తను చక్కగా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు చూడండి. మనము కూడా చూడకూడదు. కాబట్టి 31వ అధ్యాయం 1వ వచనంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే కన్యకను నేను ఎలాగూ చూచుదును. కాబట్టి తనను ఒక నిబంధన చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ మనం చూడవలసిన వారిని ఎవరంటే సిలువ వేయబడిన యేసు తప్ప మరి అంతటా వారికి ఎవరునూ కనబడలేదు. యేసుక్రీస్తు వైపే చూడాలా. అలాగే యెషయా గ్రంథం 45 అధ్యాయం 22వ వచనంలో చూస్తే
నా వైపు చూసి రక్షణ పొందుడి, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. కాబట్టి మన చూపు యేసు వైపే ఉండాలి. అలాగని మనం గమనిస్తే మరి సంఘానికి దిగ్గజం లాంటి వాడు, స్తంభం లాంటి వాడైన పేతురు గారి విషయంలో మనం పరిశీలిస్తే ఆయన గాలిని చూసి మునిగిపోసాగుతూ వచ్చాడు. యేసుక్రీస్తుని చూసినప్పుడు ఆయన నీళ్ళ మీద నడిచాడు. ప్రపంచ చరిత్రలో నీటి మీద నడిచినటువంటి ఏకైక మానవుడు పేతురుగా మనము రికగ్నైజ్ చేయబడుతూ వచ్చింది సత్యవేద గ్రంథంలో. అయినప్పటికీ తను యేసుక్రీస్తు వైపు చూడకుండా ఎప్పుడైతే గాలిని చూస్తూ వచ్చాడో, ఇప్పుడు ఆ సమయము ఆ మాటలన్నీ మనం ఇప్పుడు పరిశీలించడానికి అనుకూలించలేము లేదు. అయినప్పుడు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 20 దేవుని వాక్యం చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు యొక్క ప్రత్యక్షత యేసుక్రీస్తుని చూసినప్పుడు తను ఎంత గొప్ప మేలు పొందుతూ వచ్చాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వైపు నుండి తన దృష్టి మళ్ళింది, తన చూపు మరలింది. 29వ వచనం, ఆయన రమ్మనగానే పేతురు దూరం దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడుచును కానీ 30వ వచనం, గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. కాబట్టి మన చూపు సరైనదిగా ఉండవలసిన వారమై ఉంటున్నాము. మన చూపు సరైనదిగా ఉండాలా. హాము తన చూపును మళ్లించుకునడం ద్వారా, చూడటం ద్వారా శాపగ్రస్తమైన జీవితం, ప్రమాదకరమైన జీవితానికి తన జీవితాన్ని పాడు చేసుకున్న వాడిగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అలాగే ఆకాను శపిస్తమైన దాన్ని చూచి తను పొందినట్టు ద్వారా తను కూడా తన జీవితము, తన వంశాన్ని నాశనం చేసుకుంటూ వచ్చాడు. అలాగే దావీదు ఆ సమయంలో చూడకూడని విధానంలో బెత్షెబాను చూసి తన ఆత్మీయత దైవక్రమం నుంచి తొలగిపోయి పశ్చాత్తాపంతో సరిచేయబడి క్రమపరచబడినటువంటి వేదన ఎంతగానో అనుభవించినటువంటి అనుభవం బైబిల్ మనందరికీ విదితమే. అలాగే పేతురు కూడా యేసుక్రీస్తుని చూడకుండా గాలిని చూసినప్పుడు ఎంతో ఘోరమైనటువంటి ప్రమాదం తనకు సంభవించినప్పుడు యేసుక్రీస్తు అల్ప విశ్వాసి అని యేసుక్రీస్తు చేత అనిపించుకున్న దౌర్భాగ్యకరమైన పరిస్థితికి పేతురు దిగిపోతూ వచ్చేటట్టుగా మనకు అర్థమవుతూ వచ్చింది. దిగజారిపోయిన జీవితం కనబడుతోంది. ప్రియమైన సోదరి సోదరుడా, హాము వలె నీవు నేను మనందరము ఎవరమైనా సరే ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా చూడకూడని విషయాలు చూసి ఘోరమైన ప్రమాదాన్ని తెచ్చుకొని పాపాన్ని ఒడిగట్టుకునే వారముగా ఉన్నామని, తద్వారా ప్రమాదాన్ని తెచ్చుకునే వారముగా ఉన్నామని ఈ గిర్గాసుల చరిత్ర ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడడానికి, మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం కూడా హాము సంతానం వలె, ఈ గిర్గాసుల వంశం వలె మనము కూడా పాడైపోకూడదని దేవుడు కోరిన వాడై ఈ మాటలను మన గమనానికి తీసుకొని వస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, సత్యాన్ని సరైన విధానంలో గమనించాలని, పరిశీలించాలని, మన దృష్టి సరైనదిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన జీవితంలో మన పరిస్థితుల అవసరతలను బట్టి వారి వైపు వీరి వైపు చూడక, చెడిపోయి పాడైపోయి పతనమైపోయినటువంటి, చల్లారిపోయినటువంటి, అణగారిపోయినటువంటి ఆత్మల వైపు చూడక, మనము ఉన్నా లేకపోయినా అన్ని పరిస్థితులలో యేసుక్రీస్తు వైపే చూస్తూ మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఎంతోమంది మాదిరిగా ఉన్నారు. వారి ఆత్మీయ జీవితం నష్టపోయిన వారు, వారి చూపు మరలు కొల్పడం వల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వారు ఉన్నారని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మనము అలాంటి ప్రమాదానికి గురి కాకూడదని దేవుడు ప్రేమగలవాడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విషయాలు సత్యాన్ని మనకు క్షుణ్ణంగా కూలంకుషంగా విశదీకరిస్తుంటున్నాడు. నీ మీద ప్రేమతోనే సహోదరుడా సహోదరి, నీ చూపు కూడా మరలి కొల్పబడి అటువైపు ఇటువైపు చూసి, వాటి వైపు వీటి వైపు చూసి, వారి వైపు వీరి వైపు చూసి నీ ఆత్మీయ జీవితము, నీ విశ్వాస జీవితము, నీ సేవ జీవితము ప్రమాదకరమైన స్థితిలో, మరి దిగజారిపోయిన పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే ఈ దినమైనా నువ్వు సరి చేసుకోవాలని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మాటలను మనము పరిశీలన చేసుకుందాం. సత్యాన్ని మనము అవలంబించే వారంగా ఉంటే ప్రమాదం తప్పించుకునే వారంగా ఉంటామని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేమగల దేవుడు ఈ సమయంలో నీతో కూడా మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నువ్వు దేని వైపు చూసి, ఉద్యోగం వైపు చూసావా,
వ్యాపారం వైపు చూసావా, అధికారం వైపు చూసావా, నాయకత్వం లక్షణాల వైపు చూసావా, రాజకీయం వైపు చూసావా, వ్యక్తుల వైపు చూసావా, లేదా మోసకరమైన దాని వైపు చూసావా, లోకంలో ఉన్నటువంటి మరి డబ్బు వైపు చూసావా, ఆస్తి అంతస్తుల వైపు చూసావా, దైవికమైన కోణం నుంచి తప్పిపోయిన వాడవు అన్నావా, స్త్రీ వైపు చూసావా, ఏ వ్యామోహం మీద దేని వైపు చూసి నువ్వు ఆత్మీయంగా నష్టపోయావో, అల్ప విశ్వాసగా మార్చబడ్డావో, సేవను నష్టపరుచుకున్నావో, విశ్వాస జీవితం పాడు చేసుకున్నావో, కుటుంబాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావేమో, సహోదరుడా సహోదరి జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంటుంది. ప్రియమైన యవనస్తుడా యవన సహోదరి, దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. దేని వైపు చూసి నువ్వు ప్రమాదం తెచ్చుకున్నావేమో, ఎంతో విలువ గల జీవితాన్ని పాడు చేసుకున్నావేమో. సత్యవేద గ్రంథం సెలవిస్తూ ఉంది. చూడండి, దేవుని వాక్యంలో చూస్తే సామెతల గ్రంథం 5వ అధ్యాయము, సామెతల గ్రంథం 5వ అధ్యాయము జ్ఞాపకం చేస్తూ ఉంది. జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట ఏంటంటే 7వ వచనం, కుమారులారా నా మాట ఆలకించుడి, నేను చెప్పు ఉపదేశమును తొలగకుడి, నేను చెప్పే ఉపదేశము తొలగకుడి. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకును, దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము, వెళ్ళినడల పరులకు నీ యవ్వన బలమును, 9వ వచనం అండి, పరులకు నీ యవ్వన బలమును పురులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. జీవిత కాలమును ఇచ్చివేసి దేని వైపు చూసావో సహోదరుడా సహోదరి, దేని వైపు చూసి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో, నీ యవ్వన బలాన్ని పాడు చేసుకుంటున్నావో, నీ యవ్వన కాలాన్ని నీ జీవిత కాలాన్ని పాడు చేసుకున్నావేమో. ఇప్పటికే ఎంతో నష్టపోయావు, డబ్బు నష్టపోయావు, పరువు ప్రతిష్టలు పోయినాయి. అదేంటంటే ఒకానొక రోజు ఫలాని వ్యక్తిని చూస్తాను. సహోదరుడా జాగ్రత్త పడదాం. నీ చూపు కూడా ఇలాగన మరలించబడడం వల్ల, ఫలాని స్త్రీని చూసడం వల్ల, ఫలాని పురుషుని చూచడం వల్ల ఎంతో బలాన్ని పోగొట్టుకొని, డబ్బును పోగొట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకున్నావేమో. ప్రియ యవనస్తురాలా, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెవరైనా సరే, నువ్వెవరి వైపు చూస్తున్నావో, దేని వైపు చూస్తున్నావో, దేని కొరకు చూస్తున్నావో, నీ జీవితం ఎంతో నష్టపోయావు. ఇప్పటికే ఎంతో అనారోగ్యం తెచ్చుకున్నావు, మంచి ఆరోగ్యం అంతా పాడైపోయింది, డబ్బంతా పోయింది, పేరు ప్రఖ్యాతులు పోయినాయి, అవమానము, చింత, దుఃఖంతో ఉండిపోయావు, నిరాశలో ఉండిపోయావు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఎన్నోసార్లు నీకు సంభవించింది. ఈ బ్రతికెందుకు అనుకుంటున్నావు? నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నేనెంతో నష్టపోయాను, ఈ బ్రతకలేను, ఈ అవమానం నేను భరించలేకపోతున్నానని బాధపడుతున్నావా సహోదరి సహోదరుడా? ప్రియమైన యవనస్తురాలా, కలవరపడాల్సిన పని లేదు. నీ చూపును దేవుని వైపు, శాపగ్రస్తమైన చూపు నుంచి నువ్వు మరలు కలుపబడి దేవుని వైపు చూడగలిగితే నీ జీవితం ఎంతో విశేషమైన జీవితం, గొప్ప జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, యోగ్యకరమైన జీవితం నువ్వు కలిగి ఉండబోతున్నావని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి అంటుంది, సెలవిస్తున్న మాట ఏంటంటే 10వ వచనంలో, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందురు. సామెతలు 5వ అధ్యాయం 10వ వచనం, నీ కష్టార్జితము అన్నిల ఇల్లు చేరేదిగా ఉంటుంది. ఇప్పటికెంతో నష్టపోయావు, ఇకనైనా జాగ్రత్త పడతావా? ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమించిన వాడై ఈ మాటలు నీకు వినిపిస్తుంటున్నాడు. సహోదరుడా జాగ్రత్త, నీ కొరకే ఈ మాటలు. నీ జీవితం నాశనం అయిపోకూడదని. ఇప్పటికెంతో ప్రమాదంలో నీవు ఉన్నావు, ఎంతో నష్టంలో ఉన్నావు, ఎంతో దుఃఖంలో ఉన్నావు, ఎంతో అవమానంలో నీవు ఉన్నావు. తప్పించబడడానికి దేవుడు నిన్ను ప్రేమతో ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సరి చేసుకుంటావా? నీ చూపును మార్చుకుంటావా? నీ విధి విధానాన్ని మార్చుకుంటావా? లేక హాము వలె, గేర్ఘాసీల వలె నీ జీవితం ఉంచుకోవాలని ఇష్టపడుతున్నావా? ప్రమాదంలో ఉన్నావు, తప్పించబడతావు నీ చూపును మార్చుకుంటే. 11వ వచనం అంటాడు, తుదకు నీ మాంసం నీ శరీరము క్షీణించినప్పుడు అయ్యో నా ఉపదేశకులు నేనెట్లు త్రోసివేస్తుంది, నా ఉపదేశం నేనెట్లు త్రోసివేస్తుంది, నా ఉపదేశం ఎట్లు త్రోసివేస్తుంది, నా హృదయ గద్దింపునట్లు తృణీకరించును, నా బోధకుల మాట నేను వినకపోతుని. గుండె బాదుకొని ఏడిస్తే ప్రయోజనం లేదు. ఆ రోజు ఇంకా ప్రమాదం సంభవించే ముందే ప్రేమగల దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భాగమంతా నీ బైబిల్ తీసి చదువు. సామెతల గ్రంథం 5వ అధ్యాయము ఈ 9, 10, 11, 12 వచనాలలో అనేకమైన సత్యాలు 13వ వచనం వరకు రాయబడినాయి. నీ చూపును మార్చుకుంటే నువ్వెంతగానో దీవించబడబోతున్నావు. అల్ప విశ్వాసి కాదు, విశ్వాసిగా మార్చబడబోతున్నావు. నష్టము, ప్రమాదము తప్పించుకోబోతున్నావని జాగ్రత్త పడడానికే దేవుడి మాటలు
జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది గెర్గాసీల యొక్క స్వభావము, గెర్గాసీల యొక్క మూల పురుషుడు హామాను యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండకూడదని దేవుడు మనల్ని ప్రేమతో హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, గెర్గాసీల తాతైన హాము చూడకూడని దాని దృశ్యములను చూచుట వల్ల ఈ దినములలో మనం కూడా చూడకూడదు, చూస్తే నష్టం కొని తెచ్చుకునే వారం ఉన్నామని, ఇక మీద ప్రమాదం రాకూడదని తప్పించబడడానికి జాగ్రత్త పడాలని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. మనం చూస్తే హామాను యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనం, 25, 26 వచనాలు మనం చూసాం. మనం అందరికీ విదితమే. మరి ఆకాను ఘోరమైన ప్రమాదాన్ని తెచ్చుకున్న వాడిగా ఉన్నాడు. మొదటిది మంచమంతా అగ్నితో కాల్చబడి బూడిద చేయబడుతున్నటువంటి అనుభవం. మరి దేవుని వాక్యం మనం గమనిస్తే మూడవదిగా చూస్తే మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం, చూచడం వలన పాపము చేయుటకు ప్రేరేపించబడింది, తద్వారా అత్యాచారము ప్రబలుచున్నాయి, దీని వలన అనారోగ్యము పాలవుతున్నారు, డబ్బు పోతుంది, చివరికి పరువు పోతుంది, దేశ పురోగతి పాడు చేసిన వారం అవుతున్నామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రపంచ చరిత్రలో ఎన్నో గ్రంథాలు ఉండొచ్చు, ఎన్నో ఇతిహాసాలు ఉండొచ్చు, పురాణాలు ఉండొచ్చు, ప్రామాణికమైన గ్రంథాలు ఉండొచ్చు, కానీ అయితే మరి వ్యభిచారమైన చూపు వలన వ్యభిచారం చేయబడుతుందని చెప్పగలిగిన ఏకైక గ్రంథము సత్యవేద గ్రంథం బైబిల్ మాత్రమే. అన్ని గ్రంథాలు చూసి చేస్తే మరి కోర్టులో నిర్ధారించబడితే సాక్ష్యము సరైనదిగా ఉంటే అప్పుడు తప్పు చేశారని అంటున్నారు. సాక్ష్యము సరైనదిగా లేకపోతే అసలు వీరు పాపమే చేయలేదని కోర్టు తీర్పు తీరుస్తూ ఉంది. అయితే సత్యవేద గ్రంథం ఏమని తీర్పు తీస్తుందో తెలుసండి? ఆ చూపే, అలాంటి చూపు చూస్తూనే మరి వ్యభిచారుడు అని నిర్ధారిస్తుందని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఇలాంటి గ్రంథము అంటే ప్రమాదము జరగక మునిపే, అది మనసులో పుట్టినప్పుడే నువ్వు తప్పు చేస్తున్నావని సత్యవేద గ్రంథం బైబిల్ క్షుణ్ణంగా ప్రతి వ్యక్తిని హెచ్చరించేదిగా ఉంటుంది. తద్వారా దేశంలో పాడు చేయకుండా మరి పురోభివృద్ధి, ఆర్థిక అభివృద్ధిని, సమాజాన్ని కాపాడుతామని ఆ స్థితి నుంచి, అలాంటి చూపు నుంచి మనం తప్పించబడాలని సత్యవేద గ్రంథము బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఒక మంచి తీర్మానము చేసుకోవాలని కూడా దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. యోగ గ్రంథంలో మనం చూస్తాము 31వ అధ్యాయము 1, 9, 10 వచనాలలో మనం చూస్తే ఇంకా సత్యవేద గ్రంథంలో లేఖనాలు క్షుణ్ణంగా ఉన్నాయి. మీరు కూడా చదివి సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. యెషయా గ్రంథంలో 5:22లో చూస్తే మరి రక్షణ పొందడానికి గొప్ప అవకాశము. భూదిగంత నివాసులారా, ఒక ఇశ్రాయేలీయులు, క్రైస్తవులు కాదండి, యావత్ ప్రపంచంలో ఉన్న సభ్య సమాజం అంతా కూడా రక్షణ, మారు మనసు, అగ్నిగుణం తప్పించుకోవడానికి, యమగుణం తప్పించుకోవడానికి యేసుక్రీస్తు వైపు చూస్తే ఆయన నీ కొరకు నా కొరకు పొందిన గాయములు, అవమానము, నిందల అవమానములు, ఆయన కలువరశిలో చేసిన యాగము, రక్తధారలు ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరిచేట్టుగా ఉన్నాయి. అలాంటి గొప్ప రక్షకుడి వైపు నీ దృష్టి మరలాలని, యేసుక్రీస్తుని రక్షకుడిగా మరి సదుద్దేశంతో, దూరదృష్టితో నువ్వు చూడాలని, చెడు దృష్టి నుంచి నువ్వు చూపును మరలుకోవాలని, యేసుక్రీస్తు యొక్క విధి విధానాన్ని సత్యంగాని క్షుణ్ణంగా గ్రహించాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తుని చెడు ఉద్దేశంతో చూడకండి, యేసుక్రీస్తుని రక్షకుడిగా, విమోచకుడిగా చూడాలని సత్యవేద గ్రంథం ఆధ్యాత్మిక జీవితంలో మనందరినీ హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, శిక్ష నుంచి తప్పించుకోవడానికే రక్షణ అవసరమైంది. ఇది మాత్రమే కాదు, దేవుని వాక్యం చూస్తే 4వదిగా పరిశీలిస్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 37వ వచనంలో ఆయన కొరకు ఎదురు చూస్తే నూతన బలాన్ని పొందుతామని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఎక్కడెక్కడో నీ చూపు మార్చుకొని యేసుక్రీస్తు, ఈ లోకంలో ఎవరి కొరకు ఎదురు చూస్తావు? ప్రియ సోదరి సోదరుడా, నీ కాల్ లెటర్ కొరకు ఎదురు చూస్తావు? ఎన్నిటి కొరకు ఎదురు చూసావు? నీ ఉద్యోగ అపాయింట్మెంట్ కొరకు ఎదురు చూస్తావు? భార్య కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు, బస్సు కొరకు, విమానం కొరకు, మరి ఫ్లైట్ కొరకు, దేని కొరకు ఎదురు చూస్తూ వచ్చావు? నీ ఆరోగ్యం పొందాలని ఎదురు చూస్తూ వచ్చావు, కానీ ఎంతో నష్టపోయావు. కానీ ఈరోజు యేసుక్రీస్తు కొరకు నువ్వు ఎదురు చూస్తే ఆయన సమీపంగా ఉండగానే వేడుకుంటే రక్షణ పొందుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నువ్వు ఆయన కొరకు ఎదురు చూడాలని సత్యవేద గ్రంథం సెలవిస్తూ ఉంటుంది.
ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, 5వదిగా చూస్తే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. 11వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఈ లోకంలో స్థలమున్నా, ఇల్లున్నా, అపార్ట్మెంట్ ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, ఏమున్నా లేకపోయినా విశ్వాస జీవితానికి నిత్య రాజ్యం అనేది ఒకటి ఉంది. కాబట్టి అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. అది యుగ యుగములు ఉండే రాజ్యము, నిత్య రాజ్యము, అది లైవ్ కానటువంటి రాజ్యము. కాబట్టి ఆ రాజ్యానికి వెళ్ళాలంటే, నిత్య అగ్నిగుండం తప్పించుకోవాలంటే పాపక్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికే ఈ గొప్ప భాగ్యం ఉంది. ఆ భాగ్యమును పొందిన వారిలో అబ్రహాం ఒకడున్నాడు. కనుక ఎదురు చూస్తా ఉన్నాడు పునాదులు వెళ్ళిన ఆ పట్టణం కొరకు. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? లయమయ్యే వాటి కొరకు ఎదురు చూస్తున్నావా? తుచ్చమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నావా? నీచమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నావా? స్థిరమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నావా? దృశ్యమైనదంతయు అనిత్యము, అదృశ్యమైనది నిత్యము అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవుస్తుంది. ఇంతకాలము దృశ్యమైన వాటి కొరకు ఎదురు చూస్తావు, ఈనాడైనా అదృశ్యమైన దాని కొరకు ఎదురు చూస్తే అది నీకు నిత్యము శాశ్వతమైనది. అందుకని అబ్రహాము దాని కొరకు ఎదురు చూస్తున్నట్టుగా లేఖనములో ఆధారాలు ఉన్నాయి. చివరిగా చూస్తే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, 13వ అధ్యాయం 14వ వచనం, నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోవచ్చున్న దాని కొరకు ఎదురు చూచుచున్నాము. ఉండబోవచ్చున్న దాని కొరకు ఎదురు చూచుచున్నామని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. పుట్టోట్లో చూస్తే 3 రాయబడింది, వెదకుచున్నాము. ఆ నిత్య రాజ్యము కొరకై వెదికేవాడవుగా వెదికే దానవుగా ఉండాలని సత్యవేద గ్రంథము జ్ఞాపకం చేస్తూ ఉంది. గెర్గాసుల యొక్క స్వభావము ఎంత భయంకరమైనదో చూచి వారు ఎంతో ఘోరమైన ప్రమాదాన్ని తెచ్చుకునే వారికి ఉన్నారని వారి మూలాలను మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సోదరుడా, అలాంటి గీర్ఘాసుల స్వభావము, లోక సంబంధమైన చూపు, ఆ స్వభావము శాపగ్రస్తమైన జీవితం నుండి నువ్వు మరలించబడాలని యేసుక్రీస్తు వైపు చూచడం వలన గొప్ప రక్షణ, విమోచన, విడుదల ఉంది. అంతటా సిలువ వేయబడిన యేసు తప్ప మరి వారికి ఏది కనబడలేదన్నటువంటి ప్రత్యక్షతలోనికి నీవు నేను మనము చేరి రావాలి. ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, అధికారుల కొరకు, డబ్బు కొరకు, చిరచరాస్తుల కొరకే కాక, తుచ్చమైన వాటి కొరకే కాక, అవన్నీ మనకు అవసరమే, అవి తాత్కాలికమే. కానీ వాటికంటే విశేషమైన, శ్రేష్టమైనది యమగుండం తప్పించుకుని నిత్యరాజ్యానికి. కాబట్టి ఇంకా ఇలాంటి ప్రత్యక్షతలోనికి రాకుంటే, ఇంకా లోక సంబంధమైన చూపులోనే వీటి మీద ఆశ కలిగి వాటి కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, మీరు గెర్గాసి లాంటి స్వభావం కలిగి, హామాను లాంటి స్వభావం కలిగి, సహోదరుడా శాపగ్రస్తుని జీవితం సహోదరు ఉన్నామని గ్రహించి తప్పించుకోవడానికి నీ కొరకై, నా కొరకై ఆయన నిన్ను నన్ను ప్రేమించిన వాడై ఇటు ఘోరమైన శిక్ష పాపంలో మనల్ని విడిపించడానికి 2018 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తునాథుడు ఈ లోకానికి వచ్చి నేను ఆ పాపంలో కొరకై రక్తమంతా చిందించి ధారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయం లేచాడు. గాయపడిన చేతులతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి ఈ లోకములో తుచ్చమైన వాటి కొరకు ఆశ పెట్టి ఎదురు చూస్తూ భారం కలిగినటువంటి సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని, పాపక్షమాపణ, శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం, ఆరోగ్యం, నిత్య రాజ్యం చేర్చే గొప్ప భాగ్యాన్ని కల్పిస్తానని ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. సూక్ష్మ మోక్షం నీళ్ళు చూపంతా మరలుకొని యేసుక్రీస్తు వైపు, ఆ సిలువ వేయబడిన ఆ గాయముతో మరి శరీరం అంతా గాయములతో మరి స్థితిలో ఆయన శిల మీద వేలాడిన యేసునాథుని వైపు చూస్తే నువ్వు గొప్ప రక్షణ పొందుతావని సత్యవేద గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆ గీర్ఘాసుల స్వభావం, ఆ మన శాపగ్రస్త స్వభావం నుంచి తప్పించబడి నిత్య రాజ్యానికి వారసులు అవుతామని సత్యవేద గ్రంథం సెలవిస్తూ ఉంది. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, ఈ మాటలు ఎవరైతే విన్నారో వారిలో కార్యం చేయండి. ఆ మన యొక్క స్వభావము, గీర్ఘాసుల యొక్క శాపగ్రస్త జీవితం, లోక సంబంధమైన చూపు నుంచి తప్పించి నీ వైపు చూసి రక్షణ పొంది నిత్యాగ్నిని తప్పించుకొని శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం ఈ లోకాన్ని విడిచినప్పుడు యుగ యుగం నిత్య రాజ్యంలో అబ్రహాం వలె
మీ ఎదురు చూసి నిత్యరాజ్యం పొందే గొప్ప భాగ్యం కల్పించమని, సహాయపడమని, నెమ్మది సమాధానం దయచమని, మాటలు విన్న వల్ల కార్యం చేయమని, గిరిగాసిన స్వభావం నుంచి విడిపించబడే కృప చూపించమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములండి.